అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని తిరుపతిలోని రోయా హాస్పిటల్ ముందు ఉన్న ఆయన విగ్రహానికి కళాకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు దేశం కోసం క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. స్వాతంత్రం అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ 48 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాశారని గుర్తు చేశారు. ఆ మహనీయుడు ప్రాణత్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. ఆయనను ప్రతి తెలుగువారు స్మరించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం ప్రతినిధులు సుబ్రహ్మణ్యం యాదవ్, మల్లారపు రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి తిరుపతిలో పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. మన ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి అసూలు పాశారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన త్యాగం మరవలేనిది. ఈ రోజు మనం అంతా ఆంధ్రప్రదేశ్లో సుఖమయ జీవితం గడుపుతున్నామంటే అది అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఘనతే. ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నాం. చైతన్య దీప్తి ఆంధ్రుల గర్వించదగ్గ మహనీయ వ్యక్తి. తెలుగువారిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవటానికి అవిరళ కృషి చేసి తెలుగు రాష్ట్ర సాధన కోసం అసువులో బాసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 73వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా రోయా హాస్పిటల్ సర్కిల్లోని వారి కాంస్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మా సూచన, భావితరాలకి పొట్టి శ్రీరాములు గారి త్యాగ నిరతిని తెలియజెప్పేలా పాఠ్యాంశాల్లో చేర్చాలని రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తారు.